ఓం నమో భగవతే వాసుదేవాయ. కంసుని వధ తర్వాత మధురలో శాంతి నెలకొంది అనుకునే సమయంలో ఒక కొత్త ప్రమాదం పొంచి ఉంది. కంసుని మామ, మగధ సామ్రాజ్య అధినేత అయిన జరాసంధుడు తన అల్లుడి మరణ వార్త విని ఆగ్రహంతో ఊగిపోయాడు. కృష్ణ బలరాములను, యాదవ వంశాన్ని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. జరాసంధుడు సామాన్యుడు కాదు, అపారమైన బలవంతుడు. తనతో పాటు 23 అక్షౌహిణుల మహాసైన్యాన్ని తీసుకుని మధుర నగరాన్ని చుట్టుముట్టాడు. మధుర ప్రజలు భయంతో వణికిపోయారు. కాని మన కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆకాశం నుండి దివ్యమైన రథాలు, ఆయుధాలు కృష్ణ బలరాముల కోసం దిగివచ్చాయి. కృష్ణుడు తన సారంగ ధనస్సును, బలరాముడు తన హలాన్ని అంటే నాగలి ధరించి సింహాల్లా యుద్ధ భూమిలోకి దూకారు. జరాసంధుడి సైన్యం సముద్రంలా ఉంటే కృష్ణ బలరాములు ఆ సముద్రాన్ని మథించే మందర పర్వతాల్లా నిలిచారు. వేల సంఖ్యలో శత్రువులను క్షణాల్లో మట్టి కరిపించారు. బలరాముడు జరాసంధుడిని బంధించబోగా కృష్ణుడు వారించాడు. అన్నయ్య, వీడ్ని ఇప్పుడే చంపకు. వీడు బ్రతికి ఉంటే లోకంలో ఉన్న దుష్టరాజులందరినీ ఏకం చేసి మళ్లీ యుద్ధానికి వస్తాడు. అప్పుడు మనం అందరినీ ఒకేసారి అంతం చేయవచ్చు అని తన దౌత్య నీతిని ప్రదర్శించాడు. జరాసంధుడు పరాజయ భారంతో వెనుదిరిగాడా? కాని వాడు మధురపై 17 సార్లు దండెత్తాడని మీకు తెలుసా? కృష్ణుడు తన ప్రజలను కాపాడుకోవడానికి మధురను వదిలి వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? తర్వాతి ఎపిసోడ్లో ద్వారక నిర్మాణం, రణక్షేత్రం నుండి రణచోడరాయిగా గురించి తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.